దావోస్ వైఫల్యంపై సీఎం చంద్రబాబు బుకాయింపు మాటలు మాట్లాడుతున్నారు. దావోస్ లో అసలు ఎంఓయూలు చేసుకోరు అంటూ వింత సమాధానం చెప్తున్నారు. దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయి అన్నది ఓ భ్రమ అంటూ చంద్రబాబు కొత్త భాష్యం చెప్పారు. దావోస్ లో అసలు ఎంఓయూలు చేసుకోవాల్సిన పని లేదు అంటూ కవరింగ్ ఇచ్చారు. దావోస్ వెళ్లే ముందు పెట్టుబడుల కోసమేనంటూ టీడీపీ ఎల్లో మీడియా విపరీతంగా బిల్డప్ ఇచ్చింది. అయితే దావోస్ టూర్లో చంద్రబాబు టీం ఘోర వైఫల్యం చెందడంతో ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. ఎన్ని ఎంఓయూలు చేశారు, ఎంత డబ్బులు వచ్చాయి అన్నది ఓ మిత్ అంటూ వ్యాఖ్యానించారు. దావోస్ కేవలం నెట్వర్క్ ప్లేస్ మాత్రమేనంటూ కవరింగ్ మాటలు మాట్లాడారు బాబు. అప్పుడు దావోస్ అంటే ఒక మిత్ ఉంది అందరికీ. ఎన్ని ఎంఓయూలు చేశారు, ఎంత డబ్బులు వచ్చాయి, ఇది ఒక మిత్. ఇది అంటే ఇన్ ది సెన్స్ ఇక్కడుండే ఎంఓయూలు అక్కడ పోయి చేసుకోవాల్సిన పని లేదు. దావోస్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ నెట్వర్కింగ్. ప్రపంచంలో 4 రోజులు ప్రపంచం అంతా అక్కడికి వస్తారు. కంట్రీ హెడ్స్ వస్తారు, మినిస్టర్స్ వస్తారు, గవర్నమెంట్సే కాకుండా ఆల్ కార్పొరేట్స్ వస్తాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, మహేశ్వరి, ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన పైన చేసినటువంటి వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా దావోస్ పర్యటనకి ఈ నెల 20 నుండి 24వ తేదీ వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారుల బృందం వెళ్ళింది. ఆ పర్యటనకు వెళ్ళి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించిన ఎంఓయూ కూడా చేసుకోకుండా వట్టి చేతులతో తిరిగి వచ్చిన నేపథ్యంలో తీవ్ర విమర్శలు పాలయ్యారు. సో ఈ విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా బుకాయింపు ఆ ధోరణిలో మాట్లాడడం అన్నది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది. దావోస్ లో వెళ్తే అక్కడికి వెళ్ళి ఎన్ని ఎంఓఏలు చేసుకున్నారు, ఎంత అమౌంట్ తీసుకొచ్చారన్నది ఒక మిత్ మాత్రమే. దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయని ఒక భ్రమ మాత్రమే అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తూ తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకునేందుకు ప్రయత్నించడం అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి దావోస్ వెళ్లే ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు గాని, మంత్రులు గాని, అధికారులు గాని, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎల్లో మీడియా గానీ విస్తృతమైన ప్రచారం కల్పించింది. దావోస్ వెళ్తున్నారు, భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకురాబోతున్నారు, పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురాబోతున్నారంటూ భారీ ఎత్తున బిల్డప్ ఇచ్చింది. దానికి సంబంధించి ఒక 3 కోట్ల రూపాయలకు సంబంధించి జాతీయ మీడియాను కూడా ఆ ప్రచారం కోసం నియమించుకున్నటువంటి పరిస్థితి. సో అంతా బిల్డప్ ఇచ్చిన తర్వాత తీరా ఘోరమైన అవమానం దావోస్ జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఏపీకి సంబంధించి ఒక్క ఇన్వెస్టర్ కూడా ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఎంఓయూ చేసుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు పాలైతే ఇప్పుడు దావోస్ నే దానివల్ల ఏం కాదు, అది అక్కడికి వెళ్తే పెట్టుబడులు ఎంఓయూలు జరుగుతాయి అనేది ఒక మిత్ మాత్రమే అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కామెంట్ చేయడం అనేది అందరిని ఆశ్చర్యం. గతంలో ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నేను దావోస్ నే ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తానంటూ కూడా గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు. అటువంటి చంద్రబాబు ఇప్పుడు అసలు దావోస్ పర్యటన వల్ల పెద్దగా పెట్టుబడులు వస్తాయా రావో దానికోసం అదంతా ఒక భ్రమ మాత్రమే అంటూ వ్యాఖ్యానించడం అనేది అందరినీ కరెక్ట్లో వేస్తుంది. సో దావోస్ పర్యటన పైన ఘోరమైన వైఫల్యం తర్వాత, ఘోరమైన అవమానం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్లేట్ ఫిరాయించారన్నటువంటి విమర్శలు వెల్లువెత్తున్నాయి. థ్యాంక్ యూ సతీష్.